మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కేరళలోని ఇడుక్కి రిజర్వాయర్ పొంగి పొర్లి విధ్వంసం సృష్టించింది. రాష్ట్రంలోని పెద్ద విపత్తులలో ఒకటిగా చెప్పుకుంటున్న ఈ విధ్వంసంలో 37 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 35,000 మంది పునరావాస శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది. కాగా ఓ కుటుంబాన్ని వారి పెంపుడు శునకం వరదల్లో చిక్కుకుపోకుండా కాపాడింది. ఇడుక్కి జిల్లాలోని కంజికుజ్జి గ్రామానికి చెందిన మోహనన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రపోతున్నారు. ఇంతలో వారి పెంపుడు కుక్క అరవడం ప్రారంభించింది. దీంతో మోహనన్ దాన్ని వారించే ప్రయత్నం చేశాడు. 1 నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉన్న కుక్క తర్వాత పెద్ద ఊళవేయటం ప్రారంభించింది. దీంతో ఏదో ప్రమాదం ఉందని భావించిన మోహనన్ తన కుటుంబంతో కలిసి దగ్గరలోని ప్రభుత్వ సహాయ శిబిరానికి మారిపోయారు. అనుకున్నట్టుగాని వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్ది సమయానికే దగ్గరలోని కొండచర్యలు విరిగి ఇంటిపై పడ్డాయి. ఈ విషయమై మోహనన్ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా మా శునకం పెద్దగా ఊళపెట్టడం ప్రారంభించింది. వెంటనే ఏదో ప్రమాదం పొంచి ఉందని నేను భావించాను. అనుకున్నదే తడవుగా కుటుంబంతో సహా దగ్గరలోని ప్రభుత్వ సహాయ శిబిరానికి మారిపోయాం. లేదంటే శిథిలాల్లో చిక్కుకొని ఈపాటికే తనువు చాలించేవాళ్లం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.